బిగ్ బాస్ ను మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సమాజానికి ఉపయోగపడని గేమ్ షో బిగ్ బాస్ అని విమర్శించారు. బిగ్ బాస్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు చేయలేదని, జిల్లా కోర్టు పిల్ స్వీకరించలేదన్నారు నారాయణ. హైకోర్టులో పిల్ వేస్తే మా పిల్ను స్వీకరించి నాగార్జున ఎండీకి నోటీసులు జారీ చేశారన్నారు నారాయణ. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణలోకి తీసుకుని బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ అందాల పోటీల ఏర్పాటు చేయడం ఆడవాళ్లను అంగడిసరుగ్గా మార్చినట్లేనని ఎద్దేవా చేశారు. ప్రపంచ సుందరుడి వివిధ రకాల నాసిరకం వస్తువులను అమ్ముకోవడానికి బ్రాండ్ అంబాసిడర్ గా వినియోగించి సేల్స్ పెంచుకుంటున్నారన్నారు నారాయణ. మన దేశంలో ఉన్న కుటుంబ సాంప్రదాయం ఎంతో గొప్పది. పాశ్చాత్య దేశాల సంస్కృతి చూస్తే మనం మనపై వాత పెట్టుకున్నట్లేనని నారాయణ అన్నారు. 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారంటారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ కదా. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపడ్డ ఉంది, ఈ హాల్ ఉంది, ఇక్కడ 8 మంది ఆడవాళ్ళ అమ్మాయిలు తీసుకెళ్ళి లోపల పెట్టి తాళం వేసి పెడితే మాది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛంద ఆఫీసు, చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో వ్యభిచారం అనుకుంటారు. అందులో ఇట్లా చెడు హీనతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది. దానిలో అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ పుచ్చిపేడి వంకాయలకి, పుచ్చిపేడి బెండకాయలకి కూడా వాళ్ళు అంబాసిడర్గా పెట్టి వాళ్ళ పేరు పంపిస్తూ ఉంటారు. ఆ ప్రపంచ సుందరి ఈ పుచ్చిపేడి వంకాయలని వాడుతుంది అని చెప్తే ఆ బొమ్మ పెట్టి నవ్వుకుంటా కూర్చుంటే పుచ్చిపేడి వంకాయలు అంతా కొంటుంటారు. ఇట్లాంటి పనికి మాలిన వస్తువుల్ని, చెడిపోయిన వస్తువుల్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళని ఉపయోగిస్తారు. అందాల పట్టు నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను. కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కొనేటువంటి శక్తి ఉండేటుంది. చూడకపోతే కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉన్నట్టుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దాని నుంచి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలని? చీప్గా వ్యభిచారం చేయబాకండి, కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోండి అని చెప్పడమే కదా ఇది. అద్దాల మేడలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది గౌరవప్రదమైంది, గుడిసెలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది అసహ్యమైందా? ఇదేంటి ఇది గొడవ?